హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకైతే చికెన్ తినాలనిపించింది. మమ్మీ అయితే నా కోసం అయితే చికెన్ కర్రీ చేస్తుంది. మమ్మీ అయితే ఈజీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీ చేస్తుంది. ఫస్ట్ మమ్మీ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని అరగంటకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం 5-10 మినిట్స్ క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత మనం అందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఒక 5-10 మినిట్స్ క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని తర్వాత మనం అయితే రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది తక్కువ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ తక్కువ వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అని ఎక్కువ వేసుకోవాలి. రెండు ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే స్పైస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్ క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అయితే క్యాప్ పెట్టుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకుంటే ఏంటంటే టమాటోలో జ్యూస్ అంటే చికెన్లోకి దిగి అదొక యూనిక్ టేస్ట్ అయితే వస్తుంది. అందుకే మనం అయితే క్యాప్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ని రిలీజ్ కావాలి. తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని తర్వాత అయితే మన గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో అయితే మనమైతే చికెన్ మసాలా ఇంకా కొరియాండర్ అయితే వేసుకోవాలి. కొరియాండర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మన చికెన్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోతుంది అనమాట. మరి వీడియో నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మనమైతే 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. తొందరగా అయితే 100 సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.